నిర్గమకాండం 6వ అధ్యాయం. మోషే దేవుని సన్నిధిలో కనిపెట్టి ఇశ్రాయేలీయుల విడుదలను గూర్చిన దేవుని చిత్తమును స్థిరపరచుకొనుట. నిర్గమకాండం 6వ అధ్యాయం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయుల మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలును తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలులే నా మాట వినలేదు, మాటమాంద్యం గలవాడు నగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించను. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి, వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు. కనాను స్త్రీకి కుమారుడైన షావూలు, వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవనగా గెర్షోను, కహాతు, మొరారి, లేవి 130 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 130 ఏండ్లు బ్రతికెను. మురారి కుమారులు మహలి, మూషి, వీరు తమ తమ వంశముల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్త అయిన యొకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపగు, జిక్రి. ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్తై. అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నైసోనును సహోదరి అయిన ఎలీషబను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియా, సాఫు. వీరు కోరహీయుల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియేలు కుమార్తెల్లో ఒకతెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయులు, పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరే. ఆ మోషే, అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాటమాంద్యం గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. నిర్గమకాండం 6వ అధ్యాయము. ఇశ్రాయేలు వంశావళి. మోషేకు మారుగా
అహరోను మాట్లాడడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.